దేవాలయాలలో రాజస తామస పూజలు అంగీకరించరు. కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ భైరవీ సంప్రదాయం సంప్రదాయబద్ధమైనటువంటి దేవాలయ వ్యవస్థలో అంగీకరించదగినది కాదు, అంగీకరించబడినది కాదు. అయితే ఈ రాజస విద్యలు తామస విద్యలు కొన్నిసార్లు అవి చేయవలసిన అవసరం ఉండొచ్చు, చేసేవాళ్ళు ఉండొచ్చు. ఉదాహరణకు గ్రహణం వచ్చిందనుకోండి, గ్రహణం వస్తే దేశంలో దేవాలయాలన్నీ మూసేస్తారు. ఆ గ్రహణం ఏ ప్రాంతంలో కనిపిస్తే ఆ ప్రాంతంలో దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. ఎందుకు మూసేయటం? గ్రహణంలో ఈ మంత్రం చేయండి, నదిలో నిల్చొని చేయండి, నది ఒడ్డున చేయండి, చేస్తే ఈ పని అవుతుంది అని గ్రహణ సమయంలో చేసే మంత్రాలు ఉన్నాయి. చాలామంది సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి, నదీ తీరం దగ్గరికి వెళ్ళి గ్రహణం వచ్చినప్పుడు మీరు చూస్తే ఎంతోమంది కనిపిస్తుంటారు అక్కడ అసంఖ్యాకంగా జనం. ఏమిటి అంటే అవి రాజస విద్యలు చేసేటువంటి సమయం. అంటే నాగమంత్రములు, తీవ్ర మంత్రములు, ఇట్లాంటివి పామ మంత్రాలు, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమయంలో చేస్తే పనిచేస్తవి. అవన్నీ రాజస తామస విద్యలు.